బాలు గారికి మీ నాన్నగారు స్నేహితుడు, బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను, ఎవరో చెప్తే నాకు. మళ్ళీ చూస్తే ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన నగిరిలో పీసీఎన్ స్కూల్లో ఆయన చదువున్నారు, వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి. అది కూడా నాకు అలా కోఇన్సిడెన్స్ చూసారా, అక్కడ నాన్నకి ఫ్రెండ్, ఇక్కడ కాన్స్టిట్యూన్సీతో కూడా కనెక్షన్ ఉంది. ఒకసారి అయినా ఆయన ఒక ఫంక్షన్కి పిలవాలి అనుకున్నాను నా కాన్స్టిట్యూన్సీలో, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ పెట్టి. అది అంటే 5 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా, ఏం చేయలేకపోయా. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే కోవిడ్, ఆ కోవిడ్లోనే ఆయన చనిపోయారు. సో ఆయనను పిలిచి ఒక సన్మానం పెద్దగా చేద్దాం అనుకున్నా, చేయలేకపోయా. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయనది పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన పాటలన్నీ ఒక పెద్ద ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నా. చాలా గొప్ప సంకల్పం. ఐ థింక్ తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా, అసలు భారతదేశ ప్రజలు, ఆయనకు ఒక భాష కాదు కదా, అన్ని భాషలు ఆయనవే, రైట్. అండ్ మీరు చాలా మోస్ట్ ఫోటోజెనిక్ ఫేస్ అని బాలు గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. నన్ను చూడగానే పాటలు పాడతారు, ఏడిపిస్తారు పాటలు పాడి. ఏ పాట పాడతారు నన్ను చూసి? ఏ పాట? రోజావే చిన్ని రోజావే అని పాడతారు. రోజ్ 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 రోజప్పు ఏదో ఒక సాంగ్ ఎదురొచ్చినప్పుడు. మేము సారథి స్టూడియోస్లో పాడుతో తీయగా బాలు సార్ వాళ్ళ సెట్టు, మాది వచ్చి మోడర్న్ మహాలక్ష్మి. సో నాకు లాస్ట్ డే వాళ్ళకి ఫస్ట్ డే, లేదా వాళ్ళది లాస్ట్ డే నేను ఫస్ట్ డే, అట్లా ఆ డేట్స్ మ్యాచ్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతూ ఉంటాం. లేదా నాకు షూటింగ్ అయిపోతే సెట్లోకి వెళ్ళి పలకరించేసి వెళ్తాను. చాలా బాగా చూసుకుంటారు నన్ను. మీరు స్టెప్పులు వేసేటప్పుడు కూడా ఎవరిని? ఆయనతో కూడా ఒక సినిమాలో యాక్ట్ చేశాను. సాంగ్ ఉంటుంది, శ్రీదేవి గారు చిరంజీవి గారిది ఉంది కదా, అబ్బని కమ్మని దెబ్బ, ఆ సాంగ్ ఒకటి. తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి ఆకు చాటు పిందే తడిసి, ఒక మూవీలో అంకుల్కి నాకు డ్యూయట్ ఉంది. అసలు భలే అల్లరి చేసాం ఆ రోజైతే, అంకుల్ని ఏడిపించేసాం. ఆయన డాన్స్ అంటే అంత హెవీగా చేయలేరు కదా. ఇంకా వర్షం వచ్చి ఆ వర్షంలో ఆకు చాటు పిందే తడిసే, ఆయనకి ఫీవర్ వచ్చేసింది పాపం. ఎక్కువ టేక్లు అవుతాయి కదా, వాటర్ వేస్తూనే ఉన్నారు. ఆ పిక్చర్లో నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తాను బాలుగారి దగ్గరికి. అప్పుడు సుధాకర్ కామెడీ ఆర్టిస్ట్ ఉంటాడు, అమ్మాయి అలా చూసిందంటే నేను లవ్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడదని లేనిపోనివన్నీ బుర్రలోకి ఎక్కించి అంకుల్కి ఒక డ్యూయట్ పెట్టారు. అవును, ఒక ఇల్యూషన్ లాగా ఒక సాంగ్ పెట్టారు. సో నవ్వుతూ ఉంటారు అంకుల్. మీరు డాన్స్లో మిమ్మల్ని ఎవరు అందుకోలేరు, అంటే అంత మంచి డాన్సర్ మీరని, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు ఆయన అన్నారు. సో మీరు చాలా బాగా, మీకు ఇష్టం కదా డాన్స్? చిన్నప్పుడు డాన్స్ రాదు, డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ రాదని తిట్లు తిన్నాను సుందర మాస్టర్ గారి దగ్గర. నాతో చేసిన హీరోయిన్లో మంచి డాన్సర్ అని చెప్పి ప్రభుదేవ గారి దగ్గర పొగిడించుకున్నా. అంటే ఆయన పొగిడే విధంగా డాన్స్ చేశా. సో ఒకే ఫ్యామిలీలో రెండు ఇది. అంటే నాకు ఫస్ట్ మూవీ, సెకండ్, థర్డ్ మూవీ అప్పుడు డాన్సే రాదు అసలు. ఎట్లా నవ్వాలి, ఎలా మూమెంట్ చేయాలి కూడా తెలియదు. ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళు సుందర మాస్టర్, ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చారు, డాన్స్ రాదు, పాట రాదు అంటే. ఆయన అంతా శ్రీదేవి గారు, జయప్రద గారు వాళ్ళతో చేసి సడన్ గా నాకు ఏమీ రాకుండా నన్ను తీసుకొచ్చి డాన్స్ అనగానే సర్పయాగంలో బాగా తిట్లు తిన్నాను. మళ్ళీ ప్రభుదేవ గారితో చేసినప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు, నాతో చేసిన హీరోయిన్లో శిల్పా శెట్టి గారు, రోజా గారు బాగా డాన్స్ చేస్తారని ఇచ్చిన్నారు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే నేను పెద్ద డాన్సర్ని ఏం కాదు, మాస్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తాను. శోభన్ బాబు చేసే డీ షోస్ లాంటి డాన్సులు మన వల్ల అసలు ఒక మూమెంట్ కాదు. అవి చూస్తుంటే అసలు భయం వేస్తుంది, మొత్తం జిమ్నాస్టిక్స్. ఆ టైంలో అంతా మంచిగా గ్రేస్ఫుల్ గా ఎక్స్ప్రెషన్స్ తో మూమెంట్స్ అవి చేయగలం. శోభన్ బాబు గారితో మీ జర్నీ గుర్తుందా సర్పయాగం టైంలో? నాకు ఫాదర్ లాగా ఫీల్ అయిన వాళ్ళల్లో ఆయన ఒకరు. రెండవ సినిమాలో చాలా అభిమానంగా చూసుకున్నారు. అండ్ నేను అప్పుడు 17 years, నాకు అంతే, చాలా చిన్నదాన్ని. ఇంకా నా భాష చిత్తూరు భాష, కొన్ని పదాలు వాళ్ళకి కొత్తగా ఉంటాయి, అవి అడిగి అడిగి నాతో పలకించుకునేవాళ్ళు. అలాగా నన్ను బాగా చూసుకున్నారు. ఆయన చనిపోయినప్పుడు మాత్రమే నేను చాలా ఏడ్చాను. అసలు ఢిల్లీలో ఉన్నాను అప్పుడు, మా డాడీ నేను పరిగెత్తుకుంటూ వచ్చాం. అసలు ఆయన చనిపోయారు అనగానే ఇంకా తట్టుకోలేక చాలా ఏడ్చాను ఆ రోజు. చాలా బాధేసింది. అంటే ఎవ్వరికీ హాని చేయరు, అందరితో మంచిగా నవ్వుతూ ఉంటారు. ప్లస్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి మనీ ఎంత అవసరం అనేది చాలా బాగా చెప్పేవాళ్ళు. ఎవరిని హట్ చేయరు, అసలు హట్ చేయటం అనేది ఆయనకు తెలియదు. నాకు ఏదన్నా పెడితే ఇది వంటదండి అంటాను, అంటే నాకు సూట్ అవ్వదు అని. ఏదైనా తింటే
వంట పట్టదు. వంటదండి అంట. అలాగే నాకు నవ్వలండి అంటాను. తింటే అలర్జీ వస్తే గోక్కోవాలి కదా, అయ్యో అది తింటే నాకు నవ్వలండి అన్న. నవ్వలేంటి అట్లా కొన్ని పదాలు, చిత్తూరు పదాలు నేను మాట్లాడుతుంటే ఆయనకి విచిత్రంగా ఉండేది. అడిగడిగి మరీ చెప్పించుకునేవాళ్ళు. ఫుల్ జర్నీ మీది. రోజా గారికి హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అంటారు. చాలా. ఏంటి స్పెషల్ అంటే మీరు? అట్లే లేదు, చిన్నప్పుడు నాన్నగారు డాక్యుమెంటరీ మూవీస్ డైరెక్ట్ చేసేవాళ్ళు. సో ఆయన షూటింగ్ లేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాకు హెయిర్ స్టైల్స్ చేసి మేకప్ వేసి, నేను చిన్నదాన్ని స్కూల్కి వెళ్ళేది, నాకు మంచి మంచి డ్రెస్సెస్, పెయింటింగ్ డ్రెస్సెస్. ఆయన పెయింటింగ్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. సౌండ్ ఇంజనీర్గా ఉన్నారు సారథి స్టూడియోలో, వైఎన్ రెడ్డి. సో అవన్నీ వేసి తీసేవాళ్ళు. అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వాటి మీద. సో నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నేను వేసిన హెయిర్ స్టైల్స్ ఎవరు వేసుకుంటారు అనుకుంటా. నేను మా బ్యాగ్లో అయితే ఓన్లీ వెరైటీ విగ్స్ ఉండేది. అప్పుడంతా విగ్సే కదా, అవును, ఫ్రంట్ మ్యాచ్ చేసి వెనక విగ్స్ వచ్చేది. ఇప్పుడైతే ఓన్లీ టాంగు, స్ట్రైటనర్, 2 మిషన్లు ఎత్తుకొని వచ్చేస్తున్నారు హెయిర్ డ్రెస్సర్లు. అప్పుడు అట్లా విగ్స్ ఎక్కువ. సో చాలా హెయిర్ స్టైల్స్ని డెకరేషన్స్తో కూడా చేసుకునేదాన్ని. సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ముందే డిజైన్ చేసుకునేదాన్ని. ఆ చిన్నప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్. సో అలా ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తారు రోజా గారు? ఐ జస్ట్ వండర్, ఇంత బిజీ లైఫ్లో మీరు ఎప్పుడు చూసినా కళకళలాడుతూ అలా ఉంటారు. మీకు జలుబు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి మన జలుబు ఉంటే మామూలుగా అసలు లేచి పని చేసుకోబుద్ది అవ్వదు. కానీ మీరు చీర తీసి పెట్టుకోవాలి. మామూలుగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకే ఇది, మీరు పబ్లిక్ లైఫ్లో ఉంటారు. మీరు ఎలా ప్లాన్? చాలా మంది అడుగుతారు, మీరు ఎలా కొంటారు, మీకు టైం ఎక్కడ ఉంటుంది, మీరు అవన్నీ ఎలా, రేపు ఏమి, ఎలా ఎల్లుండి అంటే. యాక్చువల్గా నాకు మదర్ లేరు, చనిపోయారు. అమ్మ ఉన్నప్పుడు అమ్మ చూసుకునేది. అమ్మ ఎప్పుడు చనిపోయారు రోజా గారు? అమ్మ పాప పుట్టాక 2003 అనుకుంటా, 3లో చనిపోయారు. చాలా మిస్ అమ్మ చనిపోయాక నాకు చాలా ఒక చెయ్యి పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే తనే నా ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఫైల్ చేసేది, అన్నీ తెప్పించుకొని, అలాగే నా బట్టలన్నీ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టేది. సో నా పేపర్స్ ఏమైనా ఉంటే భద్రపరిచేది, తను చేసేది. ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి. సెల్వా గారు బిజీగా ఉంటారు, చెన్నైలో ఉంటారు, నేను నగిరిలో ఉంటా, హైదరాబాద్, అక్కడక్కడ అన్ని కొన్ని ఉంటాయి. సో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఒక కన్ఫ్యూజన్. అందుకని ఏం చేస్తాను, ఎప్పటికప్పుడు నా ఫ్రెండ్ సహాయం, భార్గవి గారు ఉన్నారు, డిజైనర్. సో తను నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. తను చాలా ఇష్టం నేనంటే, ఎందుకో మరి తెలీదు. కృష్ణవంశీ గారి సినిమాకి మొత్తం తను యాక్చువల్గా సినిమాలకు చేయదు, ఫ్యామిలీ మ్యారేజెస్కి చేస్తుంది. చాలా అంటే ఒక థీమ్ లాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా అలా ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ కలర్ కాంబినేషన్లో చేయటం తను ఫేమస్. అలాగా కృష్ణవంశీ సినిమాల్లో మ్యారేజ్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో తనకి చేయాలన్న ఇంట్రెస్ట్తో ఆ మూవీలో చేసింది. తాప్సీకి మాకు అందరికీ కూడా అప్పుడు పరిచయం అయింది. కర్నూలు అమ్మాయి, హైదరాబాద్లో ఉంటుంది. సో తనకెందుకో బాగా బలమైన నమ్మకం, నన్ను చూస్తే నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావు, నువ్వు అవ్వాలి, నిన్ను చూస్తే అందరూ గౌరవించే స్థాయికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి నా డ్రెస్సింగ్ కోడ్ అంతా కూడా తనే మార్చేసింది. ఈ హైనెక్ కానీ, నా హెయిర్ స్టైల్ ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి, సో తనే డిజైన్ చేస్తుంది. ఇప్పుడు తనకి రోజు పనే, ఎందుకంటే ఎవ్రీడే ఈవెంట్స్ ఉన్నాయి, ఎవ్రీడే నాకు పెద్ద పెద్ద ఫంక్షన్సే ఉంటాయి. ఎవ్రీడే పంపిస్తూనే ఉంటుంది, కుట్టి 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 పంపిస్తూ ఉంటుంది. కటింగ్ చీరలు ఏం చేస్తారు? ఉంటాయి అట్లాగే, కొన్ని మాయమవుతుంటాయి, కొన్ని ఉంటాయి. అటు ఇటు పోయేటప్పుడు కొన్ని మాయమైపోతుంటాయి. మేడంకి తెలియదు కదా ఏ చీర ఏంటని. ఎప్పుడో ఫోటో చూసినప్పుడు ఈ చీర ఏమైందిరా ఆ రోజు కట్టినట్టు, ఏమో మేడం మీరు అక్కడ కదా కట్టారు, ఇక్కడ కదా కట్టారు అని ల్యాక్ చేస్తారు. ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే దానికి కూడా టైం ఉండేది. అదే అంతే కదా. అలాగే సో కాటన్ శారీస్ ఎక్కువగా కాన్స్టెన్స్లో కడతాను. బయటకు వస్తే కొంచెము అంటే మీటింగ్స్ కానీ ఇంకో చోటకి పోయినప్పుడు కొంచెం మంచివి కాస్ట్లీగా అఫిషియల్ వేసుకుంటా. కాన్స్టెన్స్లో ఉంటే మ్యాక్సిమం ఇక్కత్తు కాటన్ అవే వేసుకుంటా, అన్ని కాటన్. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది మాకు, తిరుపతి నగిరి అంతా కూడా చాలా ఎండ, స్వెట్టింగ్. అవును, నాకు కాటన్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. అందుకని అదే. ఎన్ని చీరలు ఉంటారు రోజా గారు, లెక్క పెట్టారు ఎప్పుడైనా? ఒక 500 ఉంటాయి ఏమో తెలీదు, కొంటూనే ఉంటా. అదే మరి ఎవ్రీడే కొంటుంటా, అదొక పిచ్చి. ఇంకా వేరే ఏముంటుంది, మంచి శారీ ఒకటే కట్టుకోగలవు ఇప్పుడు మినిస్టర్గా. సో అందుకని మంచి మంచి శారీస్. అది కాకుండా నా శారీస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అందరూ అంటారు మీ చీరలు మేము ఫాలో అవుతున్నాం. మరి ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళని హట్ చేయకూడదు కదా, అందుకే కొత్తగా రెడీ చేసి. అందులో మీరు తెర మీద స్టార్, మళ్ళీ తెర బయట కూడా ఇప్పుడు స్టార్. వాళ్ళందరూ చెప్పాక సో వాళ్ళ కోసం అన్నా మెయింటైన్ చేయాలని మళ్ళీ కొంటూ ఉంటా అట్లా.